హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చింతపండు పులిహోర పేస్ట్ రెడీ చేసి చూపిస్తానండి. దానికి ఏం కావాలో చూపిస్తాను. జీలకర్ర, ఆవాలు, ఉప్పు, వేరుశనగ గుళ్ళు, మెంతులు, పసుపు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు పేస్టు, కొంచెం బెల్లము, పచ్చిమిర్చి, ఇంగువ. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందామండి. ఇది నేను గుళ్ళో చేస్తున్నాను ప్రసాదంగా. పొయ్యి వెలిగించుకుని ఫస్ట్ గిన్నె పెట్టేసుకున్నాను. కేజీ చింతపండుకి చేస్తున్నానండి. దగ్గర కేజీ అన్నీ వేస్తే అది 3/4 కేజీ ఉంది చింతపండు గుజ్జు. మొత్తం అన్నీ కలిపితే ఒక 1/4 కేజీ ఉంటుంది. మొత్తం కేజీ అండి. దానికి నేను 1/4 కేజీ నూనె వేసుకుంటున్నాను. మనకి నూనెలో ఎక్కువ ఫ్రై అవ్వాలి కాబట్టి నేను నూనె వేసుకుంటున్నాను. కాగిన వెంటనే ఎవరైనా సరే ఫస్ట్ చింతపండు పులిహోర అంటే ఫస్ట్ మనం వేసుకోవాల్సింది మెంతులండి. నూనె కాగిన వెంటనే మెంతులు వేసుకోవాలి. ఆ మెంతుల ఫ్లేవరే మనకి బాగుంటుంది పులిహోరకి. మెంతులు వేసేసానండి. పెద్ద స్పూన్ ఒకటి వేసేసాను. ఇది కొంచెం మనకి వేగుతుండగానే కలుపుతూ ఉండాలండి. కొంచెం నేను స్లోగా పెట్టుకున్నాను మంట, హైగా ఇదవుతుందని. మెంతులు వేగిన వెంటనే వేగాయండి. మనకి వెంటనే శనగపప్పు వేసుకుందాము. శనగపప్పు కూడా ఒక 2-3 గుప్పిళ్ళు వేసుకోవాలండి. మన చేతికి ఎంత ఉంటే అంత వేసుకోవడం గుప్పిళ్ళు. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదు. ఒకటొకటి అంటే ఏది తొందరగా ఫ్రై అవుతుంది అది కాకుండా లేట్గా ఫ్రై అయ్యేది వేసుకుని వేయించుకోవాలి దీనికి. ఇప్పుడు మళ్ళీ వేరుశనగ గుళ్ళు వేసుకుందామండి. శనగపప్పు ఫ్రై అయిపోయింది. వేరుశనగ గుళ్ళు కూడా అంతే, ఒక 3 గుప్పిళ్ళు వేసుకున్నాను. అది కూడా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందామండి. అంటే మినపప్పు వేసుకోవచ్చు. ఇందులో మినపప్పు లేదండి ఇక్కడ, అందుకే నేను ఆవాలు వేస్తున్నాను. మినపప్పు కూడా శనగపప్పుతో వేరుశనగలతో వేసుకోవచ్చు. ఆవాలు వేసాను. జీలకర్ర, సేమ్ జీలకర్ర కూడా అంతేనండి, 3 గుప్పెళ్ళు, కొంచెం కొంచెం. చూడండి కొంచెం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. ఇవి కూడా మనకి ఫ్రై అవ్వాలి ఆయిల్లో. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందామండి. తర్వాత ఇంగువ వేసుకుందాం మనం. ఇవి ఫ్రై అవుతుండగానే ఇంగువ కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇంగువ ఎంత వేసుకున్నా బాగుంటుంది, మనకు తక్కువనే అవసరం లేదు, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను బాగుంటుందని. ఇది కొంచెం మనకి ఫ్రై అవుతుండగా చిటపటలాడుతుండగానే మనం చింతపండు పేస్ట్ వేసేసుకోవాలండి. గుజ్జుని వేసేసుకున్నాను. ఇది బాగా ఇప్పుడు ఉడకాలండి. మనకి ఒక 10 to 15, 20 అలా ఏం కాదండి, మనకి దగ్గర పడే వరకు ఉడకాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అని కాదు. మనకి ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు ఉడికినట్టు అనమాట. మనకి ఈజీగా 6 months పైన నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎక్కడ బూజు పట్టదు. మనకి ఎంత అన్నం కావాలో అంత తీసుకుని అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలోనే పసుపు, ఉప్పు, బెల్లం వేసేసుకుందాము. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. అది కలరు పసుపు అది పులిహోరకి బాగుంటుంది కదా అని. తర్వాత
ఉప్పు దానికి ఎంత సరిపడా అంత మనం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం చూసుకుని వేసుకోవచ్చండి. అది బెల్లం కూడా కొంచెం వేసుకున్నాను. బెల్లం ఎందుకు వేసుకున్నానంటే ఆ టేస్ట్ అంతా అవన్నీ సమానం చేస్తుంది, అంటే కరెక్ట్గా ఉంటుంది. మనకేం తీయగా ఉండదు పులిహోర. ఆ పచ్చిమిర్చికి, ఆ పులుపుకి అన్నిటి కరెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది మనకి బెల్లము. ఎక్కడ తీపి అనేది తగలదు, చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. పులిహోర ఈజీగా కలుపుకోవచ్చు. ఇట్లా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చాలు, ఇదంతా రెడీ అయిపోయింది. ఇంకా వేగే వరకు అనమాట. అల్యూమినియం గిన్నె పెట్టుకుంటే మనకు మాడదు. అదే వేరే స్టీల్ గిన్నె అవన్నీ అయితే మాడతాయి, కానీ బాండీలు, ఇనప బాండీలు అసలు చేయకండి, ఎందుకంటే అది నలుపు వచ్చేస్తుంది. అల్యూమినియం గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది మనకి. ఇది కొంచెం మంట స్లోగా పెట్టుకొని మనకు ఉడికే వరకు మనకి టైం చూసారా, కొంచెం కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, ఇంకా టైం పడుతుంది మనకి. ఎక్కడ అడుగు పట్టదండి మనకి, సిమ్లో పెట్టుకుంటే అసలు అడుగు కూడా పట్టదు. చక్కగా మనకి అదంతా ఉడికి కుక్ అవుతుంది, మంచిగా ఉడుకుతుంది మనకి. పచ్చిమిరపకాయలు కూడా దానిలో ఉడికిపోతాయి, మనకి ఎంత కారం ఉన్నా కూడా అది కరెక్ట్ సరిపోతుంది. అంతేనండి, ఇది పులిహోర పేస్ట్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.